సింగరేణి సంస్థ కమర్షియల్ ఇన్కమ్ పెంచుకునేందుకు షాపింగ్, మల్టీప్లెక్స్ల నిర్మాణంపై ఫోకస్ చేసింది. ఇప్పటికే వాణిజ్య, వ్యాపార రంగాల్లో రాణిస్తున్న సింగరేణి బొగ్గు గనుల సంస్థ తాజాగా వినోద రంగంలోనూ ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు బొగ్గు తవ్వకాలు, అమ్మకాలకే పరిమితమైన సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మల్టీప్లెక్స్ నిర్మించేందుకు రెడీ అవుతుంది. గోదావరి ఖనిలో ఇటీవల కూల్చివేసిన ఓల్డ్ అశోక థియేటర్ స్థానంలో మల్టీప్లెక్స్ నిర్మించాలని సింగరేణి యాజమాన్యం యోచిస్తోంది. ఇప్పటికే ప్రధాన చౌరస్తాలో షాపింగ్ కాంప్లెక్స్ పనులు వేగవంతం చేసింది. 4 దశాబ్దాల క్రితం సింగరేణి యాజమాన్యం సినిమా థియేటర్లకు నామమాత్రపు అద్దె ప్రతిపాదికన స్థలాలను లీజుకిచ్చింది. 3 థియేటర్లు సింగరేణి సంస్థ స్థలాల్లో ఉండగా శిథిలావస్థకు చేరిన ఒక థియేటర్ను సింగరేణి స్వాధీనం చేసుకుంది. ఆ స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మించాలని అనుకుంటోంది. మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ కలిపి నిర్మిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని యాజమాన్యం భావిస్తోంది. సింగరేణి విస్తరించి ఉన్న మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు మధ్యలో ఉన్న గోదావరి ఖనిలో మల్టీప్లెక్స్ నిర్మించడం ద్వారా 3 జిల్లాల ప్రజలకు వినోదంతో పాటు షాపింగ్ కూడా అనువుగా ఉంటుందని ఉన్నత అధికారులు భావిస్తున్నారు. ఇలా సింగరేణి యాజమాన్యం పూర్తిగా ఎక్కడ లేని విధంగా సింగరేణి సంస్థలు మొట్టమొదటిసారిగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఈ ప్రాంతంలో వ్యాపారం అభివృద్ధి చెందాలని, సింగరేణి కార్మికులకు సరి అయినటువంటి సౌకర్యాలు కల్పించాలని సింగరేణి సిఎండి గారితో ఈ ప్రాంతంలో దాదాపు 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణము, దాని తర్వాత సమ్మక్క, సారక్క అద్భుతంగా దాదాపు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాము. అట్లాగే విద్యా సంస్థలకు రామగుండం జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ని ఆధునికంగా నిర్మించి దాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం. దాదాపు 4 కోట్ల రూపాయలతో మినీ స్టేడియం, తర్వాత ఆధునికమైన తరగతులు నిర్మిస్తూ ఉన్నాం. సుమారు 5 కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యం ఖర్చు పెట్టి ఈ ప్రాంతాన్ని సమ్మక్క జాతర తల చేస్తుంది. అంతేకాకుండా సింగరేణి వారి ఒక కార్మికుల శ్రేయస్ కోసం ఈ గోదావరి ఖనిలో ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతుండ్రు. హనుమాన్ నగర్ నుంచి మొదలు పెడితే శివాజీ నగర్ దాకా ఒక మంచి కాంప్లెక్స్, అట్నే టీబీజీకి ఆఫీస్ కాంచెల్ మొదలు పెడితే ఓల్డ్ అశోక్ దాకా ఒక మంచి కాంప్లెక్స్, అట్నే 4 మూల చౌరస్తా గోదావరి ఖని ప్రధాన నగరంలో 4 మూలలో ఒక మంచి డెవలప్మెంట్ చేస్తూ షాపింగ్ కాంప్లెక్స్ కూడా సింగరేణి వారు నిర్వహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మళ్ళీ 20-30 సంవత్సరాలు కూడా ఏది కాకుండా రోడ్లు వేయడంలో కానీ, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కానీ, అలాగే విద్యలో కూడా వస్తే విద్య కోసం రామన్ హై స్కూల్ కూడా దాన్ని డబ్బులు ఖర్చు పెట్టి విద్యాపరంగా చేస్తున్నారు. వైద్యపరంగా చూసుకుంటే ఒక మెడికల్ కాలేజీకి మెడికల్ హబ్గా తయారు చేసి మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ కూడా దానికి ఏర్పాటు చేస్తున్నారు. ఆ నర్సింగ్ కాలేజీ పోయే పిల్లల కోసం కూడా రోడ్లు చుట్టుపక్కల మేదర్ బస్ దగ్గరికి వెళ్ళి కానీ చౌరస్తా నుంచి కూడా ప్రధాన రహదారులు కూడా వెడప్ చేయడం జరుగుతుంది. సింగరేణి స్థలంలో మల్టీప్లెక్స్ సొంతంగా నిర్మించాలా లేక స్థలాన్ని లీజుకిచ్చి పీపీఈ పద్ధతిని కొనసాగించాలా అనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మల్టీప్లెక్స్ సొంతంగానే నిర్మిస్తేనే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు అధికారులు. దాదాపుగా ఇక్కడ 110 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ రాము నిజవర్గ వెచ్చించినందుకు సింగరేణి యజమానికి చాలా కృతజ్ఞతలు. సింగరేణిలో ఉద్యోగాల సంక్షేమం కోసం దాదాపుగా ఒక 1000 కోట్లు కట్టించే ప్రయత్నం చేస్తా అని చెప్పి పేపర్ కూడా ఇవ్వడం జరిగింది, మీడియా ద్వారా చెప్పడం జరిగింది. సింగరేణి కార్మికుల కోసం మల్టీప్లెక్స్ కూడా కట్టడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా డిమార్ట్ కానీ ఇంకో షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే 1 కోటి రూపాయలతో ఒక బ్రహ్మాండమైన రోడ్డు మీరు చూసేవారు, మంచి ప్లాంటేషన్తో పాటు విశాలమైన రోడ్డును ఇప్పటికే అభివృద్ధి చేశాము. ఫర్దర్గా ఇప్పుడు ఇక్కడ మనకు షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టాలని నిర్ణయించాము. ఇమ్మీడియట్గా పనులు స్టార్ట్ అవుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ని వచ్చే 5-6 నెలల్లో కంప్లీట్గా స్టార్ట్ చేయాలంటున్నాము. దాంతోపాటు ఒక మల్టీప్లెక్స్ కూడా వేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. దాన్ని అప్రూవల్గా తీసుకొని దాన్ని కూడా స్టార్ట్ చేస్తాము. సింగరేణి సంస్థను బలోపేతం చేసే క్రమంలో వ్యాపార విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు సింగరేణి సంస్థ అధికారులు. పెట్రోల్ బంకులతో పాటు తొలి దశలో కొత్తగూడెం, గోదావరి ఖని ప్రాంతాల్లో మల్టీప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్ల ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.